తలెత్తింది. మూడో దశ చివర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. శాటిలైట్తో రాకెట్కు సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాలకే ఈ ప్రయోగం పూర్తి కావాలి. నిర్ణీత సమయంలో పూర్తి కాలేదు రాకెట్ ప్రయోగం విఫలమైందంటూ ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన చేశారు. డేటాను విశ్లేషిస్తున్నామంటూ ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. మూడో దశ వరకు సాఫీగా సాగింది ఇస్రో. ఇన్ఫ్యాక్ట్ అంతవరకు సాఫీగా జరిగిందంటూ చెప్పుకొచ్చింది ఇస్రో. ఆ తర్వాత కొంత సమస్య ఏర్పడినట్లు వెల్లడించింది. ఒక్కసారి ఆ ప్రయోగం చూద్దాం. PSLV C-62 उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा 62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर। इस मिशन को पूरा करने के लिए EOS N1 उपग्रह उद्देश्य कक्षा की नॉर्मल 2 1 0 S139 motor and both strap-ons ignite. Here's the pillar of fire meets the canvas of PSLV C-62 flying the umbilical cover, majestic lift-off. PSLV C-62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर। इस मिशन को पूरा करने के लिए EOS N1 उपग्रह उद्देश्य कक्षा की नॉर्मल 2 1 0 Here's the pillar of fire meets the canvas of PSLV C-62 flying the umbilical cover, majestic lift-off. PSLV C-62 उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर। PSLV C-62 రాకెట్ 44.4 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయోగ సందర్భంలో ఇది 260 టన్నుల బరువు ఉంటుంది. మొత్తం 4 దశల్లో ఇది ప్రయోగం జరుగుతుంది. మొత్తం ఈ ప్రయోగం పూర్తవడానికి 18.9 నిమిషాల సమయం పూర్తవడానికి ప్రయోగం. అయితే రాకెట్ మొదటి దశలో 2 స్ట్రాట్-ఆన్ బూస్టర్లలో 24.4 టన్నుల ఘన ఇంధనాన్ని అక్కడ నింపడం జరుగుతోంది. కోర్ అలోన్ ఆ దశలో నింపిన 139 టన్నుల ఘన ఇంధనంతో 112.06 సెకండ్స్కు పూర్తి చేయబోతుందన్నమాట. రాకెట్ దూసుకువెళ్తున్న తరుణంలో 107.86 సెకండ్లకు శాటిలైట్కు రక్షణ కవచంగా ఉన్న ఈ హీట్ షీల్డ్ విడిపోతాయి. అంటే మొదటి దశ ప్రయాణ సమయంలో విడిపోతాయన్నమాట. ఆ తర్వాత 41.8 టన్నుల లిక్విడ్ ఫ్యూయల్ 263.36 సెకండ్స్ దగ్గర రెండో దశ, 7.66 టన్నుల సాలిడ్ ఫ్యూయల్ 494.72 సెకండ్లకు మూడో దశ. ఇక్కడ ఈ మూడో దశ సందర్భంలోని ఈ మూడో దశ చివరిలోనే శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయని చెప్తున్నారు. ఒకసారి ఇదే అంశం మీద ఇస్రో చైర్మన్ నారాయణన్ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం. Today we had attempted the PSLV C-62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. Today we had attempted the PSLV C-62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the
flight path. We are analyzing the data. Right at the end of third stage, more disturbance అండ్ డీవియేషన్ అంటే కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంటే మూడో స్టేజ్ ఆఖరిలో డిస్టర్బెన్స్ని మేము కనుగొనడం జరిగింది, డీవియేషన్ కూడా జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాజ్, అసలు ఇందుకే ఏం జరిగింది, ఇస్రో అంచనాలు ఏంటి, దీని మీద అప్డేట్స్ ఏంటి గయాజ్? సచిన్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు ఉదయం ఈ ప్రయోగించిన పిఎస్ఎల్వి C-65 ర్యాకెట్ ప్రయోగము విఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ర్యాకెట్ సాంకేతిక లోపం కారణంగానే ఫెయిల్యూర్ అయినట్లు అయితే తెలుస్తా ఉంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఫెయిల్యూర్ అయినట్లు గట్టిగా చెప్పకుండానే డేటాను విశ్లేషిస్తున్నాము అని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. SLV C-62 ర్యాకెట్ ప్రయోగము ఉదయం 10:18 నింగిలోకి రాల్సింది. అయితే దీన్ని బరువు 1488 కిలోల బరువు కలిగిన అన్వేషణ ఉపగ్రహం ఇది. అయితే 1485 కిలోల బరువు కలిగిన ఈ అన్వేషణ ఉపగ్రహము ఈ ర్యాకెట్ అన్వేషణకు శాటిలైట్ తో పాటు 15 స్వదేశీయ, అదేవిధంగా 7 విదేశీయ, 8 మైక్రో ఉపగ్రహాలను కక్షలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయోగము మొత్తం 189 నిమిషాల్లో మొత్తము 4 దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ అన్వేషణ ప్రయోగం టెక్నికల్ ఇష్యూ కారణంగా 3వ దశ చివరిలో సాంకేతిక సమస్యలతో ఇది ఫెయిల్యూర్ అయినట్లు తెలుస్తుంది. శాటిలైట్ తో పాటు ర్యాకెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 18 నిమిషాల్లోనే పూర్తిగా ర్యాకెట్ ప్రయోగము జరగాల్సింది, అలా జరగలేదు. అయితే డేటాను విశ్లేషిస్తున్నాము అని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రతిసారి అంటే శ్రీహరికోటలో ర్యాకెట్ ప్రయోగాలప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు మొత్తం అంటే ఈ ప్రయోగాలు విఫలమైన సందర్భాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు ఇదే విధంగా చెప్తూ వస్తుంటారు. ఏంటంటే ఈ డేటా విశ్లేషిస్తున్నాము, అసలు ఎక్కడ లోపం అనేది చూస్తుంటాము అనేది కూడా వాళ్ళు ఇదే విధంగా చెప్తున్నారు. అయితే ఈ అంటే సంక్రాంతి మాసం కాబట్టి ఈ ర్యాకెట్ ప్రయోగాన్ని తిలకించేందుకు నెల్లూరు జిల్లాతో పాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికే చేరిపోవడం, ఓ పక్క వాతావరణం బాగలేక అదేవిధంగా చలిగాలులు వీస్తున్నప్పటికీ దాన్ని చూడాలని చాలా మంది ఆ చుట్టుపక్కల మొత్తం శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం వద్దకు వెళ్ళడం జరిగింది. అయితే చివరి క్షణంలో అది ఫెయిల్యూర్ అవ్వడంతో కూడా చాలా కొంత బాధ కలిగించే విధంగా ఉంది. మొత్తం మీద శాస్త్రవేత్తలు ఇది ఇంకా విశ్లేషిస్తున్నాము, దీని మీద మేము పూర్తిగా అన్వేషిస్తున్నాము, ఎక్కడ లోపం అనేది కూడా చెబుతున్నారు. అయితే 3వ దశలోనే ఇది శాటిలైట్ తో ర్యాకెట్ కు సంబంధాలు తెగిపోయాయి అని కూడా ఒక పక్క చెప్తున్నారు. అయితే డేటాను విశ్లేషిస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సచిన్, రైట్, అంటే ఏమైనా ప్రతికూల వాతావరణం ఏమైనా కారణంగా ఏమైనా భావించడం జరుగుతుందో, లేకపోతే ఆ డేటాను విశ్లేషిస్తున్నామనే అంశాన్ని మాత్రం ఇక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారా గయాజ్? అంటే ఇస్రో శాస్త్రవేత్తల్లో ప్రధాన శాస్త్రవేత్త మాత్రమే మీడియా ముందు చెప్పాల్సి ఉంటుంది సచిన్. అయితే మిగిలిన కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పినంటే ప్రధానంగా ఇది 3వ దశ చివరిలో సాంకేతిక సమస్యలు అంటే శాటిలైట్ తో ర్యాకెట్ కు సంబంధాలు తెగిపోవడం వల్ల ఇది ఫెయిల్యూర్ అయింది అంటూనే అంటే మామూలుగా అంటే తుఫాను, వాతావరణం పూర్తిగా మారిపోవడం, వాతావరణంలో చాలా మార్పులు రావడం కూడా ఇది ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చని కూడా కొంతమంది జూనియర్ శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఇది మరికొద్ది సేపట్లోనే పూర్తి విషయాలు బయటపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సచిన్, రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఉదయం కరెక్ట్గా 10:18 ప్రాంతంలో రాకెట్ ప్రయోగం జరిగింది, అద్భుతంగా ప్రారంభమైంది. మొదటి దశ పూర్తయింది, 2వ దశ కూడా సక్సెస్ఫుల్గా పూర్తయింది. కానీ 3వ దశ ముగిసే సమయంలో ప్రయాణ మార్గంలో అంటే ఫ్లైట్ డీవియేషన్ చోటు చేసుకుంది అంటూ కూడా
ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఎండ్ ఆఫ్ థర్డ్ స్టేజ్ మోర్ డిస్టర్బెన్స్ అంటూ కూడా చెప్పడం ఆందోళన కలిగించిన అంశం. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కనుక ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి చేర్చే క్రమంలో వేగం అలాగే దిశ ఈ రెండింటిలో తేడా రావడంతో ఈ మిషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి డేటా విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది. అఫ్కోర్స్ ఇదే అంశాన్ని ఇస్రో కూడా చెప్పుకొచ్చింది. ప్రధాన ఉపగ్రహం EOS-N1 దీన్ని అన్వేష అని పిలుస్తున్నారు. అన్వేష అలాగే ఇతర చిన్న చిన్న ఉపగ్రహాలు ఇంకొక 15 ఉపగ్రహాల స్థితి వీటి మీద ఇస్రో డేటాను ఇంకా విశ్లేషించిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ అన్వేషను DRDO రూపొందించింది. చాలా కీలకమైంది యాక్చువల్గా మనకి. ఎందుకు కీలకం అంటే నిఘా అవసరాల కోసం పంపించిన అతి ముఖ్యమైన ఉపగ్రహం. దట్టు మన DRDO రూపొందించింది. ఇది 3వ దశలో రోల్ రేట్ దాంట్లో అంతరాయం కలిగింది. దానివల్ల రాకెట్ దారి తప్పిందంటూ కూడా ప్రాథమికంగా గుర్తించాలంటూ కొన్ని రిపోర్టులు చెప్తున్నమాట. గత ఏడాది మనకి PSLV C61 కూడా 3వ దశలో సమస్య తలెత్తింది. అప్పుడు కూడా ఫెయిల్ అయిన క్రమం. మళ్ళీ అదే దశలో సమస్య రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు. అసలు ఏం జరుగుతోంది, గతంలో కూడా తలెత్తింది అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి విజువల్స్ మీరు చూస్తున్నారు. కరెక్ట్గా 10 గంటల 18 నిమిషాలకి అనుకున్న సమయంలో వాళ్ళు రాకెట్ని ప్రయోగించారు. అది వెళ్ళింది, ఆ ప్రయోగం సక్సెస్ అయింది. కానీ ఆఖరి నిమిషంలోనే ఇబ్బంది అయింది. PSLV C62 ప్రయోగం విఫలమైందని చెప్పడానికి కాస్త చింతిస్తున్న సందర్భం. ఎందుకంటే చాలా కీలకమైంది. ఎంత కీలకమైందంటే మనకి ఇది కనుక నింగిలోకి వెళ్ళి ఉంటే మన నిఘా వ్యవస్థ మరింత అఫ్కోర్స్ అప్పటికీ పటిష్టంగా ఉంది. ఇది కీలకమైన సందర్భంలో మరింత సంబంధాలని, ఎందుకంటే దేశానికి సంబంధించి దేశీయ రక్షణ వ్యవస్థ వ్యవసాయ రంగాల కోసం ఉన్న ఉపగ్రహాలు ఉన్నాయి. దాంట్లో అన్వేష సహా మొత్తం 15 ఉపగ్రహాలను మనం పంపించిన ప్రయత్నం ఇది. అయితే 3వ దశ ఆఖరి 4వ దశ ప్రారంభంలో రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి. బేబీ బహుశా అంటూ ఉంటాం కదా మిరాకిల్స్ అని చెప్పి, చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు ఉంటే మళ్ళీ కనెక్ట్ చేయాలి, ఇలా వస్తూ ఉంటుంది కదా. సో ఇఫ్ పాసిబుల్ ఎక్కడైనా మళ్ళీ అది కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే వన్స్ డీవియేషన్ అయిందంటే కనుక మళ్ళీ కమ్యూనికేషన్లోకి రావడం చాలా కష్టం. అది దట్టు డిస్టర్బెన్స్ వచ్చిందంటే that you can see that a red dot అనేది I think the 4th stage మీరు చూడొచ్చు. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ లాంగ్ డైరెక్షన్ ఉన్న బాక్స్ని లాంగ్ బాక్స్ ఫుల్ బాక్స్ ఇవ్వగలమా అండి? ఆ డైరెక్షన్ ఉన్న బాక్స్ని ఒకసారి ఫుల్ బాక్స్కి ఇచ్చే ప్రయత్నం చేద్దామా? ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది కాదు, అది డైరెక్షన్గా వెళ్ళింది కదా, అందులో బాక్స్లో చూపించాం. అది 4th స్టేజ్ రెడ్ డాట్. ఎస్, ఇదే. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడొచ్చు, అది 4th స్టేజ్. 4th స్టేజ్కి చాలా దగ్గరలో మీరు చూడొచ్చు, బ్లింక్ అయ్యి అయిపోతుంది అంతే. ఇంకక్కడి నుంచి ఎక్కడ అది కనిపించలేదు. అంతవరకు బాగానే ఉండింది, బాగానే వెళ్ళింది. మీరు చూడొచ్చు, ఒకటే చెప్తున్నారు వాళ్ళు, 3rd స్టేజ్ ఎండింగ్. ఆ విజువల్ మీరు చూడొచ్చు, ఇదిగో ఇదే ఆఖరి 3rd స్టేజ్ ఆఖరిలోనే ఇది ప్రమాదం జరిగింది. ప్రమాదం ఇన్ ద సెన్స్ డివియేషన్ అయింది. మీరు చూడొచ్చు, మన భూమి ఆల్టిట్యూడ్ అరౌండ్ 420 సెకండ్స్ దగ్గర, 422, 423, బట్ ఎక్కడ కమ్యూనికేట్ కాలేదు పాపం. అక్కడ మీరు చూడొచ్చు, ఒక ఇస్రో శాస్త్రవేత్త కన్నీరు పెట్టుకుంటున్నారు పాపం. ఆయన ఆందోళన అఫ్కోర్స్ బాధే. ఇస్రో ఇన్ఫ్యాక్ట్ ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆయన కూడా అక్కడే ఉన్నారు. బహుశా నేను చంద్రయాన్ 2 అనుకుంటాం కదా, కాస్త ఇబ్బంది అయింది అది. ఆ తర్వాత మళ్ళీ ఇది మధ్యలో జరిగినప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా కీలకం కదా, చాలా కీలకం మనకిది నిఘా వ్యవస్థకి. దాంతోపాటు మన రక్షణ వ్యవస్థకి,
దాంతోపాటు మాట్లాడుకుంటే వ్యవసాయ రంగానికి చాలా అంటే చాలా కీలకమైంది. మనం కొద్దిసేపటి క్రితం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ నుంచి మనం చంద్రయాన్ 3 ఎంత అఖండ విజయాన్ని సాధించామో మనం చూసాం. అండ్ ఇస్రో, we are with you. Indians are with you. Entire India is with you. మీరు మాకు ఎంతో నేర్పించారు. ఐ థింక్ ఒక సినిమా కూడా ఉంది కదా, కొన్ని సందర్భాల్లో మనం ఫ్యూయల్ ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే ఐఎమ్ నాట్ గెటింగ్ దట్, నేను రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను సినిమా పేరుని. ఎవరైనా గుర్తుంటే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. విద్యా బాలన్ ఆ సినిమాలో సైంటిస్ట్ క్యారెక్టర్ పోషించారు ఆమె. అండ్ దట్ షోస్ వాళ్ళ ఇంట్లో పనావిడ నూనె వేడి చేస్తూ ఉంటుంది, పూరీలు వేస్తూ ఉంటుంది. ఆఖరి పూరీలు లాస్ట్కి వచ్చే సందర్భంలో గ్యాస్ ఆఫ్ చేసేస్తుంది. ఆ గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నూనె వేడిగానే ఉంటుంది కదా, దాంతో ఒక 2-3 పూరీలు చేస్తుంది అన్నమాట. ఆ సైంటిస్ట్ క్యారెక్టర్ వేస్తున్న విద్యా బాలన్ అరే ఇది భలే ఉందే అని చెప్పి ఐ థింక్ మంగళయానికి అనుకుంటా సబ్జెక్ట్ ద కరెక్షన్, అప్పుడు ఆ సబ్జెక్ట్ అక్కడ కనెక్ట్ అయింది. ఇలా ఎంతో ఇన్స్పిరేషన్ నింపారు మీరు మాకు. కాబట్టి ఒక ఫెయిల్యూర్ నుంచి ఎంతో సక్సెస్ని, గ్రేట్ హైట్స్ని మనం చూసాం. సో ఇస్రో, డోంట్ వరీ, అండ్ ఇండియా ఈజ్ విత్ యూ. అండ్ మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, దూసుకు వెళ్ళిపోండి. నేల కుట్టిన బంతిలా ఇక్కడి నుంచి ఇంకా 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 చాలా దూరం వెళ్ళాలి మనం. అఫ్కోర్స్ ప్రయోగం మనం మాట్లాడుకుంటుంటాం కదా, ప్రయోగం ఎప్పుడు ఎందుకు సక్సెస్ అవ్వాలి? అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వాలి, పడాలి, లేవాలి, నిల్చోవాలి, నిలబడాలి, అప్పుడు పైకి వెళ్ళాలి. సో మన ఇస్రో కూడా అంతే, పడలేచిన కెరటం మన ఇస్రో. వెస్ట్రన్ కంట్రీస్ ఎలైట్ సొసైటీ అంటూ ఎక్కిరించింది, కానీ మన ఇస్రో మాత్రం అలాగే నిల్చుంది. ఎంత వెటకారం చేసినా ఏం చేసినా మనం ఏంటంటే మనకు తెలుసు, మనం ఏం సాధించామో మనకు తెలుసు. మంగళయాన్ గురించి ప్రపంచం మాట్లాడుకుంది, చంద్రయాన్ గురించి మాట్లాడుకుంది, గగన్యాన్ గురించి కూడా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు, మన ఇస్రో సత్తా అది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇస్రో ప్రయోగం గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. 3rd స్టేజ్ ఆఖరిలో కొద్ది దూరంలోనే డీవియేషన్ జరిగింది, డిస్టర్బెన్స్ జరిగిందని చెప్తున్నారు. ఈ కథనం కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఒకసారి ఏం జరిగిందో ఒకసారి విజువల్లో చూద్దాం. Here's the pillar of fire meets the